ఆగస్టు 7th 8కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. పారిస్ ఒలింపిక్స్లో వినేష్ పోగాట్కు ఏ వెయిట్ కేటగిరీలో అర్హత వేటు పడింది? పారిస్ ఒలింపిక్లో వినేష్ పోగాట్కు ఏ వెయిట్ కేటగిరీలో అనర్హత వేటు పడింది? ఆన్సర్ 50 కిలోల వెయిట్ కేటగిరీలో. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆగస్టు 7న తొలిసారి ఒలింపిక్ రెజ్లింగ్ ఫైనల్కు చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడింది. క్యూబాకు చెందిన యుస్నేలియస్ గుజ్మాన్ లోపెజ్ను 5-0తో ఓడించడం ద్వారా పోగాట్ బంగారు పతక పోటీలో తన స్థానాన్ని సంపాదించుకుంది. ఫైనల్కు వినేష్ అనర్హత తర్వాత సారా అన్ హిల్డే బ్రాండ్ మరియు ఎస్లీనెస్ గుజ్మాన్ లోపెజ్ మధ్య స్వర్ణ పతక పోరు జరగనున్నది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మొహమ్మద్ యూనుస్. నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనుస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా నియమితులు అయినట్లు ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటన తెలిపింది. ఘోరమైన నిరసనల తర్వాత ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టారు. మరోవైపు బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని ఖలీదా జియా కూడా గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ఇటీవల వార్తల్లో నిలిచిన నందిని సహకార యోజనని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఎన్సిడిసి. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సిడిసి ప్రారంభించిన నందిని సహకార యోజన అనేది ఆర్థిక సహాయం, ప్రాజెక్ట్ ఫార్ములేషన్, హ్యాండ్ హోల్డింగ్ మరియు కెపాసిటీ డెవలప్మెంట్ యొక్క మహిళా కేంద్రీకృత పథకం. ఇది వ్యాపార నమూనా ఆధారిత కార్యకలాపాలను చేపట్టేందుకు ఎన్సిడిసి పరిధిలోని మహిళా సహకార సంఘాలకు సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క పూర్తికాల డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆర్ఆర్ స్వైన్. జమ్మూ కాశ్మీర్ పూర్తిస్థాయి డీజీపీగా ఆర్ఆర్ స్వైన్ను హోంమంత్రిత్వ శాఖ ఇటీవల నియమించింది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. భారత ప్రభుత్వంలోని హోంమంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం స్వాన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 30/9/2024 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు అందే వరకు ఆయన డీజీపీగా ఉంటారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 7వ తేదీన. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు సంస్కృతికి చేనేత కార్మికుల సహకారాన్ని గౌరవించడం జరుగుతుంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ కైలాసనాథన్. కె కైలాసనాథన్. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కె కైలాసనాథన్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి డి కృష్ణకుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులు, యూటీ పరిపాలన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇటీవల ఏ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం లభించింది? ఆన్సర్ ఫిజీ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 6న ఫిజీ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ప్రదానం చేశారు. ఫిజీ ప్రెసిడెంట్ రతు విలియనమే మాల్విని కటోనివెరే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని ప్రదానం చేశారు. పారిస్ 2024 ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో భారతదేశం తరఫున పతాక అధికారిగా ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ మను బాకర్. ఆగస్టు 11న జరగనున్న పారిస్ 2024 ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ మను బాకర్ను భారతదేశ పతాక అధికారిగా ఎంపిక చేసింది. పారిస్ 2024లో 2 పతకాలు సాధించిన 23 ఏళ్ల మను బాకర్ కూడా ఈ వార్తను తన సోషల్ మీడియాలో ధృవీకరించింది. బిమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ భారతదేశం. భారతదేశం తొలిసారిగా బిమ్స్టెక్ బిజినెస్ సమ్మిట్ ఆగస్టు 6 నుండి 8 వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుంది. బంగాళాఖాత ప్రాంతంలో ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ
భాగస్వామ్యంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పారిస్ 2024 ఒలింపిక్స్ పురుషుల పోల్ వాల్ట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మోండో డూప్లాంటిస్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ స్వీడన్. పారిస్లో జరిగిన పురుషుల ఒలింపిక్ పోల్ వాల్ట్లో స్వీడన్కు చెందిన మోండో డూప్లాంటిస్ బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. డూప్లాంటిస్ ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా తన టైటిల్ నిలబెట్టుకుంటూ కొత్త ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పారు. తన బార్ను 6.25 మీటర్ల వరకు పెంచారు. తన ప్రపంచ రికార్డైన 6.24 మీటర్లను ఆయన బద్దలు కొట్టారు. ఈ ఎవిడెన్స్ న్యాయ సేతు, న్యాయ శృతి మరియు ఈ సమన్స్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఈ ఎవిడెన్స్, న్యాయ సేతు, న్యాయ శృతి మరియు ఈ సమన్స్ యాప్ను ఎవరు ప్రారంభించారు? అమిత్ షా. కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా ఇటీవల చండీగఢ్లో 3 కొత్త క్రిమినల్ చట్టాల కోసం ఈ ఎవిడెన్స్, న్యాయ సేతు, న్యాయ శృతి మరియు ఈ సమన్స్ యాప్లను ప్రారంభించారు. ఈ యాప్లు మొత్తం సిస్టమ్ యొక్క సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. పీఎం కుసుమ్ యోజన నుండి జూన్ 2024 వరకు ప్రయోజనం పొందిన మొత్తం రైతుల సంఖ్య ఎంత? 4,11,222. కేంద్ర ప్రభుత్వం మార్చి 2019లో పీఎం కుసుమ్ పథకాన్ని ప్రారంభించింది. ఇది రైతులకు ఇంధనం మరియు నీటి భద్రతను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. వ్యవసాయ రంగాన్ని డీజిల్ రహితంగా చేయడం మరియు పర్యావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యంతో జనవరి 2024 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. 30/6/2024 వరకు దేశంలో పీఎం కుసుమ్ పథకం ద్వారా లబ్ధి పొందిన మొత్తం రైతుల సంఖ్య 4,11,222కు చేరింది. జైలు కార్యకలాపాలను ఆధునీకరించడానికి జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీస్ బిల్లును ఏ రాష్ట్రం ఆమోదించింది? జైళ్ల కార్యకలాపాలను ఆధునీకరించడానికి మరియు జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీసెస్ బిల్లును ఏ రాష్ట్రం ఆమోదించింది? మహారాష్ట్ర. మహారాష్ట్ర రాష్ట్ర కేబినెట్ జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీస్ బిల్లును ఆర్డినెన్స్గా ఆమోదించింది. ఈ కొత్త బిల్లు 1894 నాటి కాలం చెల్లిన జైళ్ల చట్టాల స్థానంలో రాష్ట్ర జైలు కార్యకలాపాలను ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త చట్టం యూనియన్ యొక్క మోడల్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ యాక్ట్ 2023 ఆధారంగా రూపొందించబడింది. భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆగస్టు 4, 2024న అన్ని పంటలను కనీస మద్దతు ధర ఎంఎస్పి వద్ద కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది? ఆన్సర్ హర్యానా. ఆగస్టు 4, 2024న హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని భారతదేశంలో అన్ని పంటలను కవర్ చేస్తూ సమగ్ర ఎంఎస్పి విధానాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా హర్యానా అవతరిస్తుందని ప్రకటించారు. ఈ విధానాన్ని విస్తరణ గతంలో కవర్ చేసిన 14కు 9 అదనపు పంటలను జోడించి రైతులకు పటిష్టమైన భద్రతా వలయాన్ని అందించడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం మరియు మార్కెట్ ధరలను హెచ్చుతగ్గుల నుండి రక్షించడం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యవసాయ విధానంలో గణనీయమైన మార్పులను తీసుకురావడం. కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ మరియు జిఏఎల్ ఇండియా లిమిటెడ్ జాయింట్ వెంచర్ ద్వారా స్థాపించబడిన కోల్ టు సింథటిక్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఉంది? కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ మరియు జిఏఎల్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ ద్వారా స్థాపించబడిన కోల్ టు సింథటిక్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? వెస్ట్ బెంగాల్. కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ మరియు గెయిల్ ఇండియా లిమిటెడ్ పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్లో కోల్ టు సింథటిక్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ను స్థాపించడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్లాంట్ సంవత్సరానికి 1.9 మిలియన్ టన్నుల బొగ్గును ఉపయోగించడం ద్వారా ఎస్ఎన్జి గంటకు 80,000 ఎన్ఎంటీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్తో జతకట్టింది. సహజ వాయువు దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం ద్వారా ఆత్మనిర్భర్ మిషన్కు ఇది మద్దతు ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టెక్సా.